ఎస్, ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే గుంటూరు కారం మూవీకి పెద్దగా బజ్ లేదే. అసలు ఒక మహేష్ బాబు గారు ఒక త్రివిక్రమ్ గారి మూవీ లాగానే లేదే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది కదా. అసలు మూవీ సంగతి ఇంకొంతమంది అయితే ఏంటంటే నాకైతే అజ్ఞాతవాసి వైబ్స్ వస్తున్నాయి, మూవీ పెద్దగా ఆడకపోవచ్చు అని అంటున్నారనమాట. అలాంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎవరికైనా కావచ్చు, ఈ వీడియోలో నా అనాలిసిస్ నేను చెప్పాలనుకుంటున్నాను. మన గుంటూరు కారం మూవీ హిట్ అవబోతుందా, ఫ్లాప్ అవబోతుందా, సూపర్ హిట్ అవబోతుందా, బ్లాక్ బస్టర్ అవబోతుందా అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి డెఫినెట్లీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అనే నాకు అనిపిస్తూ ఉంది. బ్లాక్ బస్టర్ కాకపోయినా సూపర్ హిట్ అయినా అవుతుంది, కానీ దానికైతే తక్కువ ఉండదన్నమాట. ఎందుకంటే నా కారణాలు ఇక్కడ నేను 2 ఆస్పెక్ట్స్ మీద చెప్తాను. నెంబర్ 1 ఆస్పెక్ట్ వచ్చేసి త్రివిక్రమ్ గారు. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు వచ్చేసి మన మహేష్ బాబు గారితో అతడు కావచ్చు, లేకపోతే కలేజా కావచ్చు తీశారు. అండ్ అతడు వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అనమాట. మనం ఇప్పటికీ మా టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇప్పటికీ చూస్తూ ఉంటాము. అదొక కల్ట్ క్లాసిక్ లాగా మిగిలిపోయింది. అండ్ దాని తర్వాత కలేజా మూవీ కూడా బాగానే ఉంటుంది, కానీ అప్పట్లో అయితే హిట్ కాలేదు. ఇది మనం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనము ఆ ఆరెంజ్ను కావచ్చు, లేకపోతే ఆ కలేజాను కావచ్చు, ఇలాంటి సినిమాలు ఇప్పుడు మనం మెచ్చుకుంటూ ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ అప్పుడైతే హిట్ చేయలేదు. త్రివిక్రమ్ గారికి డెఫినెట్గా ఒకటి ఉంటుంది, ఈసారి మహేష్ బాబు గారితో నేను మూవీ తీసేటప్పుడు వచ్చేసి డెఫినెట్లీ అది మినిమం సూపర్ హిట్ అవ్వాలి అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసింటారు. అండ్ నెంబర్ 2, త్రివిక్రమ్ గారు ఆల్రెడీ అజ్ఞాతవాసి లాంటి ఫెయిల్యూర్ చూశారనమాట. తనకు అర్థమైపోయి ఉంటుంది మూవీ అనేది ఎలా తీయాలి, మినిమం ఎలా తీయాలి అని అర్థమైంది. దాని తర్వాత వచ్చిండే మూవీసే కావచ్చు, లేకపోతే అరవింద సమేత కావచ్చు, అలవైకుంఠపురంలో కావచ్చు, ఈ 3 మూవీలు ఒక నావెల్ నుంచి తీసుకున్నారా లేదా పాత సినిమాల నుంచి తీసుకున్నారా అవంతా మనం పక్కన పెట్టేస్తే డెఫినెట్లీ కంటెంట్ అయితే బాగుంటుంది అనమాట. మంచి హిట్ అయిన ఈ 3 మూవీస్ వచ్చేసి. ఈ 2 కారణాల వల్ల డెఫినెట్లీ గుంటూరు కారం వచ్చేసి నాకు మినిమం సూపర్ హిట్ అనిపిస్తూ ఉంది, లేదా బ్లాక్ బస్టర్ కూడా డెఫినెట్లీ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసి మహేష్ బాబు గారు గైస్, సీరియస్లీ అంటే ఇప్పుడు ఏంటంటే మనము నా బ్యాక్ ప్లే అవుతా ఉంది కదా, ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ కావచ్చు, లేకపోతే ఈ దమ్ మసాలా బిర్యానీ సాంగ్ కావచ్చు. ఇదంతా మనం చూస్తూ ఉంటే మనం మహేష్ బాబు కానీ చాలా కొత్తగా చూస్తున్నాం. అంటే చాలా ఎనర్జెటిక్గా డాన్సెస్ కావచ్చు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, మనం ఓల్డ్ మహేష్ బాబు కానీ మనం చూస్తున్నాం అనమాట. మనము ఆయన ప్రీవియస్ మూవీస్ కొన్ని మనము ఈ భరత్ అనే నేను కావచ్చు, మహర్షి కావచ్చు, ఇవి తీసుకుంటా ఉంటే సంథింగ్ ఎక్కడికో మెసేజ్కి వెళ్ళిపోయింది, మోర్ దాన్ కమర్షియల్ ఎలిమెంట్స్. సరిలేని నీకెవరు హిట్ అయినప్పటికీ అంతగా నచ్చలేదనమాట. లైక్ ఒక్కడు, ఒక దూకుడు, ఒక పోకిరి లాగా ఎక్కలేదనమాట. కానీ ఈ మూవీ మాత్రం ఆయన ఖచ్చితంగా ఫిక్స్ అయింటాడు. మెసేజ్ అనేది పెద్దగా ఏమీ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామని డెఫినెట్లీ టేక్ కేర్ అయితే తీసుకుని ఉంటాడనమాట. ఈ 2 కారణాలు గైస్ వెనకాల ఇంత ఆలోచించింటారు కాబట్టి మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్లో వాళ్ళు వచ్చేసి ఫెయిల్ కూడా అయినారు కాబట్టి ఈసారి తీసే ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ సూపర్ హిట్ అవబోతా ఉందని నాకు అనిపిస్తుంది అనమాట మూవీ వచ్చేసి. అండ్ అది గైస్ యాక్చువల్లీ మన స్మైర్ టీవీని మీరు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిఫరెంట్ వీడియోస్తో నేను వస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్, నా అనాలిసిస్ ఆన్ హనుమాన్ మూవీ అనమాట. ఇంకా థియేటర్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. మనం డిఫరెంట్ కంటెంట్ మీద డిఫరెంట్ టాపిక్స్ పైన, నాట్ ఓన్లీ మూవీస్, క్రికెట్ పైన కావచ్చు, లేకపోతే హెల్త్ పైన కావచ్చు, ఎన్నో వీడియోస్ మనం చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ టు స్మైర్ టీవీ గైస్. థ్యాంక్ యూ.